హలో. నేటికి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న చరణదాస్ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. డిసెంబర్ 20, 1956లో విడుదలైంది ఈ చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి, నందమూరి తారక రామారావు గారు, అంజలీదేవి గారు నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నవల నౌకాదుబి ఆధారంగా నిర్మించారు. ఈ చిత్రంలో తెలుగులోకి వచ్చేసరికి నౌక బదులు రైలు ప్రమాదాన్ని చూపించారు ఈ చిత్రంలో. ఈ చిత్ర నిర్మాణం లలితా ఫిల్మ్స్ బ్యానర్ మీద శంకర్ రెడ్డి గారు, దర్శకత్వం తాతినేని ప్రకాశ్రావు గారు, సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు, కెమెరా పిఎల్ రాయ్ గారు. తర్వాత ఈ సినిమాలో 14 పాటలు ఉన్నాయి, 2 పద్యాలు ఉంటాయండి. అన్నీ కూడా సాలూరు రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చాయన్నమాట. కథ సూత్రప్రాయంగా చూసుకుంటే ఒకే గ్రామంలో ఒకేసారి 2 వివాహాలు జరుగుతాయి. ఒకటి వేణు, అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర, తర్వాత లక్ష్మి అనేది సావిత్రి గారి పాత్ర. వాడి ప్రేమికులు. కానీ తల్లిదండ్రుల బలవంతం మీద వేణు ఇంకో అమ్మాయిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అదే అనమాట ఆ గ్రామంలో జరుగుతున్న ఒక వివాహం. అదే సమయంలో డాక్టర్ చంద్రశేఖర్, నందమూరి రామారావు గారి పాత్ర, స్నేహితుడి చెల్లెలి పెళ్ళిని చెప్పేసి ఆ పట్టణంకి వస్తాడు. కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లిలో డాక్టర్ చంద్రశేఖర్ తన స్నేహితుడి చెల్లెని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఆ తర్వాత ఒకే రైల్లో ఈ వివాహం అయిన వాళ్ళందరూ కూడా బయలుదేరుతారు. అప్పుడు ఆ రైలుకి ప్రమాదం జరుగుతుందన్నమాట. ఆ ప్రమాదంలో అందరూ విడిపోయినప్పుడు వేణు భార్య, అంటే పెళ్లి చేసుకున్న భార్య, వేణు తల్లిదండ్రులు చనిపోతారు. వేణు పెళ్లి దుస్తుల్లో ఉన్న పార్వతి అనగా అంజలిదేవి గారి పాత్రని చూసి ఆమెను ఇంటికి తీసుకొని వెళ్తాడు అనమాట. కానీ తర్వాత ఆమె తన భార్య కాదని గ్రహించి డాక్టర్ చంద్రశేఖర్ని వెతకడం మొదలెడతాడు. చివరికి వేణు, లక్ష్మి, డాక్టర్ చంద్రశేఖర్, పార్వతి ఎలా కలుసుకున్నారన్నదే మిగిలిన కథ అనమాట అండి. కానీ సినిమా బాగుంటుంది. తర్వాత అక్కినేని, సావిత్రి కలిసి నటించిన 10వ చిత్రంగా చెప్పుకోవచ్చు దీన్ని. అలాగే అక్కినేని, నందమూరి కలిసి నటించిన 7వ చిత్రంగా ఈ చిత్రం నిలుస్తుంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు ఈ చిత్రాన్ని. చిత్రం యావరేజ్ చిత్రంగా నిలిచింది. అక్కినేనికి చాలా మంచి పాత్ర దొరికింది ఈ చిత్రంలో. అంచేత అక్కినేని గారి నటన ఈ చిత్రంలో చాలా బాగుంటుంది. ఇది ఒక ప్రత్యేక విశేషం. అవండి విశేషాలు చరణదాస్ చిత్రం గురించి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.